హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అయితే తీసామన్నమాట. లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు కదా, సో అందుకే ఇవాళ అయితే పోస్ట్ చేసేస్తున్నాను, చూసేయండి. మేమైతే ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. ఇంకా ఫెస్టివల్స్ అయితే లైన్గా ఉన్నాయి కాబట్టి ముందే గుడి అండ్ ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ఇంకా మార్నింగ్ అయితే త్వరగా లెగిసేసి మామిడి మండలు వేప మండలతో అయితే తోరణం అయితే కట్టేసింది మా మమ్మీ. ఇంకా వాటిని ఇంకా మన ఇంటికి గుడికి అయితే డెకరేట్ చేసేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసి ఉగాది పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసాం. మాకు అరటిపండు ఇంకా మామిడికాయలు ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట, సో పచ్చళ్ళు అవి అయితే కొంచెం ఎక్కువే వేసాము. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి మా మమ్మీ అయితే కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేశారు, అవేంటో తర్వాత చూపిస్తాను. ఇంకా మండపాన్ని అయితే ఇలా నీట్ గా డెకరేట్ చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేస్తాను. నేను రేణు ఇంకా మా కజిన్ ఊరి నుంచి వచ్చింది కదా, మేము ముగ్గురం అయితే పూజ చేసుకుంటాం. మా మమ్మీ అయితే ప్రసాదాలు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ చేస్తున్నారని చెప్పా కదా, అవి చేయడంలో చాలా బిజీగా ఉన్నారు, సో పూజ అయితే చేయలేదు. లాస్ట్లో వచ్చి దండం పెట్టుకున్నారు. సో ఇలా అయితే మా పూజ అయితే అయిపోయింది. సో అలా పూజ అయితే కంప్లీట్ చేసుకుని మన టెంపుల్కి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇంకా ఉగాది అంటేనే మన తెలుగు న్యూ ఇయర్ నేమ్ వచ్చేసి విశ్వవసు. సో ఈ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని అండ్ వాళ్ళు ఏ పని చేస్తున్నా లేకపోతే మన పని స్టార్ట్ చేయాలనుకున్నా దాంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇందాకైతే మీకు మా మమ్మీ కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారని చెప్పా కదా, అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఫుల్ ఆకలి మీద ఉన్నాం. టిఫిన్ అయితే గారి చేశారు. సో గారి అండ్ చట్నీ, ఉగాది పచ్చడి, ఇంకా రవ్వ కేసరి చేశారనమాట. పులిహోర కూడా చేశారు. ఇవైతే మార్నింగ్ తిన్నాము. సో ఆఫ్టర్నూన్కి అయితే మనం ప్రాపర్ ఆంధ్ర స్టైల్ భోజనం అయితే ట్రై చేసాము. మమ్మీ మామిడికాయ పప్పు ఇంకా వంకాయ కూర చేశారు. డెడ్లీ కాంబినేషన్ కదా, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. సో అలా అరిటాకులో వేడివేడి అన్నం, దాని మీద నెయ్యి ఇంకా పప్పు కూర వేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా. అండ్ మా దాంట్లో అయితే ఇంకా అప్పడమును పిక్కిలు ఒకటే తక్కువే, మిగతావన్నీ సరిపోయాయి అనమాట. ఈవినింగ్ అయితే ఇంట్లో మళ్ళీ పూజ అయితే చేసుకొని ఇంకా మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళొచ్చేసి మా ఉగాది డేని అయితే కంప్లీట్ చేసాం. సో మనమైతే మా 300 సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేసాం. మీరు ఇలాగ సపోర్ట్ చేస్తే 500 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.